దేవుళ్లతో పోలిక రాహుల్ రేపారు కాక తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ బీజేపీలను దేవుళ్లతో పోల్చిన కాంగ్రెస్ ముఖ్య నేత బీజేపీని విష్ణుతో పోల్చుతూ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొనేందుకొచ్చిన కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీలకు రాహుల్ కొత్త అర్థం చెప్పారు. అహింస, ప్రజలకు సేవ సిద్ధాంతాలపైనే కాంగ్రెస్ ఫోకస్ ఉంటుందని, బీజేపీ విధానం మాత్రం హింస, అధికారం కోసం ప్రజలను మోసం చేయడమే అన్నారు. కాంగ్రెస్ పార్టీని శివుడితో పోల్చారు రాహుల్. శివుడు తనలోని సగభాగాన్ని మహిళకిచ్చి నిరాడంబరంగా అడిగితే ఇచ్చే విధంగా ఉంటాడని తెలిపారు. శివుడి దగ్గర త్రిశూలం ఉండి కూడా అది వెనకే ఉంటుందని, ధర్మాన్ని కాపాడాల్సిన సమయంలో మాత్రమే ఆయన దానిని ఉపయోగిస్తారని చెప్పారు. ఇక బీజేపీని విష్ణువుతో పోల్చారు రాహుల్ గాంధీ. బీజేపీ విష్ణువులాగా ఆడంబరంగా అధికారంపై దృష్టి పెట్టే విధానమని విమర్శించారు. ఆడంబరాన్ని కాపాడుకోవడానికి విష్ణుమూర్తి దగ్గర ఆయుధాలు ఉంటాయన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించింది. మీ దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే రావాలి కదా, మీరు పంపేయండి. ఆయన ఇలా ఎందుకు రావాలి? 1000 కోట్ల కోసం పంపేయండి, మీరే పంపేయండి. ఆయనకు ఇక్కడ వచ్చి ఆయన కూడా అదే మాట్లాడతాడు. బీజేపీ విష్ణు పార్టీ అంట, విష్ణుడు లాంటి ఉంటాడు. భగవాన్ విష్ణు కేవలం అలంకరణ చేస్తాడంట, దమ్ము లేదంట ఆయనకు. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు ఈరోజు. మరి ఎందుకు మాట్లాడిండో నాకు అది అర్థం కాలేదు. ఇది రాహుల్ గాంధీ గారి యాటిట్యూడ్. అయితే రాహుల్ గాంధీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పార్లమెంట్లోనే శివుడి ఫోటోను పట్టుకుని ఈ తరహా వ్యాఖ్యలు చేశారు రాహుల్. ప్రధాని మోదీని బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. శివుని ఫోటో చూపిస్తూ హిందువులమని చెప్పుకునే వారిలో హింస, ద్వేషం, అసత్యం కూరుకుపోయి ఉంటుందని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. తన మెడకు పాము చుట్టుముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే ఆ త్రిశూలం కుడి చేతిలో ఉండేదన్నారు. తాను శివుడి నుంచే ప్రేరణ పొందానంటూ చెప్పారు. అయితే అప్పట్లో రాహుల్ గాంధీ తీరును తీవ్రంగా తప్పుపట్టిన బీజేపీ మరోసారి ఆయన కామెంట్స్ పై ఫైర్ అయింది.